నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిని హత్య చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వాళ్ళ సెక్యూరిటీకి ఫోన్లు వస్తున్నాయి. సరే, ఎవరో తాగుబోతు ఎదవలో ఎవరో ఫోన్లు చేస్తూ ఉంటారులే అని చెప్పి ముందు వాళ్ళు లైట్గా తీసుకున్నారు. తర్వాత రోజు కూడా అదే నెంబర్ నుంచి కాల్స్ రావటం, ఆ అసభ్య పదజాలంతో దూషించటం, పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని హెచ్చరికలు చేయటం, వీటన్నిటి నేపథ్యంలో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకురావటం, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ప్రభుత్వ దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకురావటం అనేది ఇమీడియట్గా జరిగిపోయింది. ఆ తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది, ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే లబ్బీపేటలో ఉన్నటువంటి ఒక యువకుడిని పట్టుకున్నారు. అంటే హోంమంత్రి గారు కూడా వెంటనే స్పందించారు. దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది అనే విషయం ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత కొంతమంది రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోవటం చేతకానటువంటి కొన్ని శక్తులు ఆయన పైన దాడి చేయడానికి, లేకపోతే ఆయన హత్య చేయడానికి కుట్రమరుతున్నాయి అనేటువంటి ఒక రకమైన ప్రశ్న అయితే తలెత్తుతుంది. గతంలో కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించినాయి. మీ పైన దాడి జరిగేటువంటి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రోన్ కెమెరాలు కేంద్ర వైఎస్ఆర్ జనసేన పార్టీ కార్యాలయం పైన డ్రోన్ కెమెరాలు తిరిగినాయి. దానిపైన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోవాలి. అంటే వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా అంతమొందించడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఆయన యొక్క రాజకీయ మనుగడ లేకుండా చేయటానికి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి 2 చోట్ల ఆయన ఓడించి ఆయన పైన దుష్ప్రచారం చేసి ప్యాకేజీలు తీసుకున్నాడని, ప్యాకేజ్ స్టార్ అని, పెళ్ళాలని చెప్పి, దత్తపుత్రుడని చెప్పి, ఇలాంటి రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ ఆయన పైన చేసినా ఆయన ఎక్కడ తన యొక్క ధైర్యాన్ని కోల్పోలా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోలా, చిరంజీవి గారిలాగా వెనదిరిగిపోలా. ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని అంతమొందించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లేనటువంటి రాష్ట్ర రాజకీయాలు కానీ, దేశ రాజకీయాలు కానీ భవిష్యత్తులో ఉండవు. రాజకీయాల పదవులు లేకపోతే అధికారం అవి పక్కన పెట్టినా అది ఆ పరిస్థితులను బట్టి ఉండొచ్చు. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమేయం లేనటువంటి రాష్ట్ర రాజకీయాలు కానీ, దేశ రాజకీయాలు కానీ భవిష్యత్తులో ఉండవు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఏంటంటే, గతంలో వంగవీటి మోహన్ రంగ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక వ్యక్తిగా ఆయన ఎదుగుతున్నటువంటి దశలో ఆయన్ని భౌతికంగా అంతమొందించారు. ఎందుకంటే మనకు రాజకీయంగా అడ్డు లేకుండా పోతుందని కొన్ని శక్తులు ఆయన అంతమొందించేటువంటి ప్రయత్నం చేసి ఆ క్రమంలోనే ఆయన రాజకీయాల్లో నుంచి భౌతికంగా అంతమొందించి రాజకీయాల్లో వాళ్ళకి ఎదురు లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా అవతరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయనని అంతమొందించడానికి, ఆయన్ని రాజకీయంగా ఎలాగో అంతమొందించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి భౌతికంగా ఆయన పైన దాడులు చేసో లేకపోతే ఆయన అంతమొందించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనేటువంటి ఒక అనుమానం గతంలో కొన్ని వీడియోల్లో చేశా నేను. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేటువంటి బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి వాయిస్ తీసుకున్నారు. దానివల్ల కొన్ని మతతత్వ శక్తులు ఆయన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో ఆయనకు థ్రెట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. మరొకటి ఏంటంటే, రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన యొక్క పనితీరు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నాడని చెప్పాలి. ఎక్కడెక్కడ ఏ అవినీతి కార్యక్రమాలు జరిగినా, రెడ్ శాండిల్ కానీ, ఎర్రచందనానికి సంబంధించిన దొంగల విషయంలో ఆయన వదిలిపెట్టేట్లా, బియ్యం దొంగల్ని వదిలిపెట్టేట్లా, అవినీతి కార్యకలాపాలు ఎక్కడున్నా కూడా, మన కాకినాడ సెజ్లో
ఆయనకు సెక్యూరిటీ కూడా సరిగ్గా ఏర్పాటు చేయాలి. అయినా కాకినాడ సెజ్లో వెళ్ళి మరి ఆయన ధైర్య సాహసాలు, ఆయన ఎంతో ధైర్యంగా వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని, అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో కూడా నేను వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటే అవినీతి పరులు ఎంత బలంగా ఉన్నారనే విషయాన్ని ఆయన బయట ప్రపంచానికి, సమాజానికి తెలియజేశారు. కాబట్టి ఏంటంటే అవినీతి పరులు వాళ్ళ అవినీతి ఆటలు కొనసాగు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. రాజకీయంగా మనుగడ కోల్పోతామని కొన్ని శక్తులు ఆయన్ని భౌతికంగా అంతమొందించేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇంకో పక్కన మతతత్వ శక్తులు సనాతన ధర్మానికి ఆయన మద్దతు ఇస్తున్నట్టు, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నాడు కాబట్టి కొన్ని మతోన్మాద శక్తులు, ఆ శక్తుల యొక్క టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయన యొక్క సెక్యూరిటీ అనేది చాలా కీలకమైన అంశం. ఇవాళ ఎవరో ఒక లబ్బిబేటలో ఒక యువకుడు ఎవరో ఫోన్ చేశాడంటే ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేయాలంటే అతని పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని బెదిరించేటువంటి స్థాయికి ఒక యువకుడు వచ్చాడంటే అతనికి అదే చివరి రోజు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అలాంటి ధైర్యం చేయటం అంటే దాని వెనకాల ఎవరో కొంతమంది శక్తులు లేకుండా అతను ఆ ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. అలాంటి అంటే ఏంటంటే వెనక ఏదో జరుగుతోంది, కొంత పవన్ కళ్యాణ్ గారి వెనక ఏదో కొన్ని కుట్రపూరితమైన శక్తులు, కొన్ని అసాంఘిక శక్తులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కోలేం కాబట్టి ఆయన భౌతికంగా ఆయన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానాలు అయితే జనసేన పార్టీ జన సైనికుల్లో, జనసేన పార్టీ వర్గాల్లో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వర్గాల్లో అయితే ఖచ్చితంగా ఉంది. అది ఇన్సిడెంట్ జరిగిందని మాట్లాడుకోవటం కాదు, గతంలో కూడా జరిగినాయి, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయనకు బలమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.